హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ రేవతి. ఈరోజు మన రెసిపీ ఏంటంటేనండి దోసకాయ రోటి పచ్చడి అండి. ఇది వరలో మనము దోసకాయ కాల్చిన పచ్చడి కూడా చూపించానండి. అయితే ఇదేంటంటే అప్పటికప్పుడు మనకి ఏమైనా తినాలనిపించింది అనుకోండి, నోటికి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇది హోటల్స్లో వాటిలో కూడా చేస్తారండి ఈ రోటి పచ్చడి. ఇలాగా మనం ఈరోజు తయారు చేసుకున్నారండి. ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇంకో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఓ స్పూన్ మినపప్పు, ఓ స్పూన్ జీలకర్ర, ఓ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, ఓ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక దోసకాయ కట్ చేసిన ముక్కలు, 2 పచ్చిమిర్చి, చిన్న చింతపండు, కొత్తిమీర, అర స్పూను ఇంగువ, ఒక అర స్పూను పసుపు అండి, తగినంత సాల్ట్. అంతేనండి ఇంగ్రీడియంట్స్. ఇంట్లో ఉన్నవి అన్నీ కూడాను. కళాయి పెట్టుకున్నామండి, ఓ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. అందులోని పోపు దినుసులు అన్నీ కూడా యాడ్ చేసేసుకుంటామండి. మొత్తం అవి చూపించినవన్నీ కూడా అందులో వేసుకుని ఫ్రై చేస్తాం. అయితే పూర్వం ఏం చేసేవారండి, మిక్సీలు అవి లేవు కదండి. అప్పుడు ఇలాగే రుబ్బు రోట్లోని దంచుకోవడము, రుబ్బుకోవడము చేసేవారు. చాలా టేస్ట్గా, ఒక ముద్దకు 2 ముద్దలు ఎక్స్ట్రా తినేవారండి. హెల్తీగా కూడా ఉండేవారు. అది ఈరోజు నేను చేసి చూపిస్తున్నాను. అవకాశం ఉన్న వాళ్ళంతా ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. కొద్దిగా తినాల్సిన వాళ్ళు మరి కొంచెం తింటారనమాట. అవన్నీ వేపిసామండి. ఆ రుబ్బు రోట్లోని అవన్నీ దంచేసుకున్నాం. పోపు సామాన్లని దంచేసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. ఇవి దోసకాయ ముక్కలు అలాగా అన్నీ మొత్తం కలిసిపోతాయి. కొత్తిమీర లాస్ట్లో మనం వేసేసుకుని కలిపేసుకుని అంతేనండి. టిఫిన్లో వేసుకోవచ్చు, రైస్లో వేసుకోవచ్చు, వేడివేడి అన్నంలో వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చాలా ఈజీయే కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుందో అంటారు. చూసిన వారందరూ కూడా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. రిలేటివ్స్కి, చుట్టాలకి షేర్ చేయండి. అందరికీ నమస్తే.